రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చినా మొదట తలుచుకునే పేరు జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ కష్టాన్ని నుంచి వాడు బయటపడాలంటే నన్ను వచ్చి ఆదుకునేవాడు జగన్ అనేటువంటి నమ్మకానికి ప్రజలు వచ్చేసారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలకుడు కళ్ళు తెరిచి నిద్ర నటిస్తున్నాడు. పొగాకు రైతులకు కష్టాలు వచ్చినాయని సుమారుగా 120 రోజులు సీజన్ ఉంటే పర్చేజ్ సీజను 105 రోజులైనా ఈవెన్ 16% కూడా కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవరపల్లి టొబాకో బోర్డుని సందర్శించి రైతులను ఆదుకోనే కార్యక్రమం చేపడతా ఉన్నాడు. కారణం మొన్న జరిగినటువంటి సమావేశంలో తాడేపల్లిలో రైతులకు ఆయన హామీ ఇచ్చాడు. ఈలోపు కనుక ప్రభుత్వం ధర పెంచనట్లయితే ఖచ్చితంగా మీ పక్షాన వచ్చి నేను పోరాటం చేస్తానన్నాడు. అంటే రైతుకి కష్టం వస్తే జగన్ మాత్రమే రక్షించగలడనేటువంటి రైతు నమ్మకానికి రేపు జరిగేటువంటి కార్యక్రమం. దానికోసమే ఇవాళ జంగారెడ్డిగూడెంలో ఇప్పుడే మా నాయకులు అందరూ చెప్పారు, అమర్ గారు అందరూ కూడా. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మొన్ననే 7వ తారీఖున జరిగినటువంటి సమావేశం విశేషంగా వచ్చారు. వారందరినీ కూడా ఆ ప్రోగ్రామ్కి కూడా అటెండ్ కామని వారందరూ వచ్చి జగన్ గారి పక్షాన జగన్ గారితో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దాంట్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశం, దానికోసమే ఈరోజు ఈ సమావేశానికి విచ్చేయడం జరిగింది. చెప్పండి, మీరు ప్రధానంగా మీ జిల్లాలో ఏకంగా పండించినట్టు పంట ఇంటికాడ పెట్టుకుని కొండపోతే ఏకంగా చనిపోయినట్టు సంఘటన రైతులు కూడా ఉన్నాయి. ఏం చూస్తారు ప్రత్యేక? ఈరోజు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. రైతు ఎలా పోతే మాకేంటి, ఎవరు చనిపోతే మాకేంటి, ఇవాళ ఎవరిని కూడా ఆదుకునే పరిస్థితిలో సమాధానం చెప్పే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరు కూడా నోరు మెదపట్లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు హామీలు అయితే అబ్బా ఏమి ఇచ్చారంటే వేలాది హామీలు ఇచ్చారు. మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలు ఆ యొక్క మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు మోసపోవటం తప్ప ఏమీ లేదు. ఈరోజు రైతన్న బాధలతో కుమిలి ఏడ్చి గుండె ఆగిపోయి చనిపోతున్నా ఆ రైతును పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఇవాళ ఏ ప్రభుత్వం ఇది, ఏమి ప్రభుత్వం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతన్నలందరూ కూడా మాకు కనీస గిట్టుబడి ధర లేదు, ఆ గిట్టుబడి ధర రేటు ఇవ్వట్లేదు. పొగాకు రైతులందరూ కూడా ఎవరికి వారే స్వచ్ఛందంగా మరి పోయిన 7వ తేదీన రైతన్నలందరూ కూడా ట్రాక్టర్లు కట్టుకుని వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మరి 5-6 వేల మంది వచ్చి పొగాకు బోర్డు దగ్గరికి వస్తే ఆ రోజున మేము కూడా వచ్చాం. మండు టెండలో కూడా అలాగే రైతు నాయకులు చెప్పేటువంటి మాటలు విని వాళ్ళు, ఎందుకంటే ఏదైనా ఓదార్పు వస్తుంది, రైతు నాయకులు పెద్దలందరూ కూడా చెబితే ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులు పోరాటం చేస్తే మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళ ఆశ అన్నమాట. ఆ చిరు ఆశ సందర్భంగా ఆ రోజున మరి పోయిన 7వ తేదీన కథం తొక్కారు. దాదాపు వేలాది మంది వచ్చారు. అదేవిధంగా అది తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి, అయ్యా మా బాధలు ఇవి, మా సమస్యలు ఇవి, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మేమందరం కూడా నష్టపోయి ఉన్నాము, పడిపోయి ఉన్నాము, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము అని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పిన ప్రతి మాట కూడా ఆయన విని తప్పకుండా నేను మీకోసం వస్తాను, ప్రభుత్వం మెడలు ఉంచుదాం, ప్రభుత్వం మీకు న్యాయం చేసేదాకా మీకు వెంట ఉండి మీకు అండగా ఉంటాను, నేను పోరాటం చేస్తానని మాట ఇచ్చి రేపు ఆగస్టు 5వ తేదీన దేవరపల్లి, ఎందుకంటే జంగారెడ్డిగూడెం మొన్ననే చేశాం కనుక మీరందరూ కష్టపడి మరి పనిచేశారు, మీరందరూ కూడా చక్కగా ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాలు చేశారు. పక్కనే ఉన్నటువంటి దేవరపల్లిలో పెడదాము, మొత్తం వేలాదిగా తరలిరండి, మీకు అండగా నేను ఉంటాను, మీతో కలిసి నడుస్తాను, అడుగులో అడుగు వేస్తాను, ప్రభుత్వం ఎందుకు మెడలు వంచదో, మీకు న్యాయం చేయదో, మనం గట్టిగా పోరాటం చేద్దాం, మీకు అండగా ఉంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు రేపు 5వ తేదీన ఆయన వస్తున్నారు. కాబట్టి వేలాది మందిగా రైతు సోదరులందరూ కూడా, రైతు నాయకులు అందరూ కూడా మరి ఆయనకు స్వాగతం పలికి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దామని నేను ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను.